హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై బేబీ బ్లాగ్స్. అందరు బాగున్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నా. ఫస్ట్ టైం వీడియో చూస్తే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేనైతే ఇక మా అక్కోళ్ళ గృహప్రవేశం అండి. ఈ మార్చి 14న అనుకుంటా గృహప్రవేశం. ఈ వీడియో అయితే 20 రోజుల కిందటే పెట్టాల్సింది. ఇక నాకైతే టైం కుదరక పెట్టట్లేదు. ఇక మా అక్కోళ్ళ గృహప్రవేశం కదా, ఇక నేనైతే 4 రోజుల ముందే వచ్చేసానండి మా అక్కోళ్ళ ఇంటికి. ఇక మా అక్క గోడకి ఎవరున్నారు, ఇక మేమే కదా కానీ ఇక నేనైతే వచ్చేసా. డ్యూటీకి అయితే సెలవు పెట్టేశాను. సెలవు పెట్టి వచ్చేసాను. పైన అయితే పెయింటింగ్స్ అయితే వేయటం అయిపోయింది. ఇక క్లీన్ చేస్తే గుమ్మాలకైతే ముగ్గులు వేస్తామన్నారు. ఇక అందుకని నేను మా మేనత్త కూతురు, నేను చెప్తున్నా కదా మా సొంత మేనత్త కూతురేనండి. మా నాన్న వాళ్ళ చెల్లెల కూతురు, మా అక్కోళ్ళ ఊరే ఇచ్చారు ఆ అమ్మాయిని కూడా. ఇక అది కూడా నేను వచ్చానని అది కూడా వచ్చేసింది. ఇక క్లీన్ చేయడానికి అయితే మేము పైకి అయితే వచ్చాము. ఇక క్లీన్ చేస్తూ ఉంటే నా గురించి చెప్తుంది. మా మేనమామ కూతురండి, యూట్యూబ్ ఛానల్ పెట్టింది, సబ్స్క్రైబ్ చేసుకోండి అని అయితే చెప్తుంది. వాయిస్ ఇద్దాం అనుకున్నా కానీ ఇక కింద మిషన్ సౌండ్ అయితే వస్తుందని ఇక నేనైతే వాయిస్ వదలలేదు. ఇక అందుకని క్లీనింగ్ అయితే చేస్తున్నాం. ఇవాళ క్లీనింగ్ చేసేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు గుమ్మాలకైతే ముగ్గులు వేస్తారంట. గుమ్మాలకు ముగ్గులు వేయటం అయితే మిగిలిపోయింది, అది ఒక్కటే మిగిలిపోయింది. ఇక అందుకని నీట్గా పైనుంచి అయితే ఊడ్చుకొచ్చాము. ఊడ్చి లోపల కూడా అయితే ఊడ్చేసాము. ఇక గుమ్మాలకైతే ముగ్గులు వేసినాక సాయంత్రం అయితే క్లీన్ చేసుకుందాంలే అని మేమైతే క్లీన్ చేసేస్తున్నాము. ఇక ఇప్పుడే గృహప్రవేశం పనులు అయితే మొదలైనయండి. మా అక్కోళ్ళు అయితే చాలా కష్టపడే ఇల్లు కట్టుకున్నారండి. ఎప్పుడో అంటే కింద కట్టేశారు, ఇది రెండో ఫ్లోర్ కూడా కంప్లీట్ అయిపోయింది. తొందరగానే అయిపోయిందండి, అనుకున్న దానికన్నా ముందే అయిపోయింది. ఇక ఇప్పుడైతే గృహప్రవేశం అయితే చేసేసుకుందాము అని నిర్ణయించుకున్నారు. ఈ రంగులు అయితే ఇక్కడ మా ఆయన దగ్గరుండి వేయించాడండి. ఈ రంగులన్నీ కూడా ఖచ్చితంగా నెల పైనే పట్టినాయండి రంగులు వేయటం. చాలా ఖర్చు కూడా అయిపోయినాయి. మంచి మంచి క్వాలిటీతో వేసారు. కలర్స్ కూడా దగ్గరుండి ఒక్కసారే వేయించుకుందాము, పెద్ద కాదని ఇక ఒక్కసారి అయితే రంగులు అయితే మంచిగా వేయించుకున్నారు. కింద పైన అంటే గ్రౌండ్ ఫ్లోర్, మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్ కూడా 2 ఫ్లోర్లు కింద పైన 2 చోట్ల వేయించేసారు. కలర్స్ కూడా ఇల్లంతా వేయించేసారు. ఇక క్లీనింగ్ వర్క్ అయితే అయ్యింది. మొత్తం సామాను పొడి మొత్తం అయితే కడిగి అర్మర్లు అయితే పెట్టేసాం. కానీ ఇక బయట కూడా ఫ్లోరింగ్ అయితే చేస్తున్నారు, బయట టైల్స్ వేయడానికి. ఇక అందుకని ఎక్కడ సామాన్ అక్కడైతే ఉండిపోయినాయి. ఇక క్లీనింగ్ వర్క్ అయితే అయిపోయినాక ఇక బట్టల షాపింగ్ అయితే ఉంది. బట్టల షాపింగ్ వీడియో కూడా పెడతాం మీకు. ఇక్కడ వచ్చేసి మా అమ్మమ్మ మా నాన్న వాళ్ళ మేనత్త, మా తాతయ్య వాళ్ళ చెల్లెలు, అలాగే మా మేనల్లుడికి మా అక్కని ఇచ్చారు. కూరగాయల దగ్గర మంగళగిరి దగ్గర కూరగాయలు ఉంది. ముందు వీడియోస్లో చెప్పాను నేను, మా అక్క నేను 2 చెల్లెళ్ళని. మేము 4 ఆడపిల్లలం కదా. ఇక మేమే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మేమే పనులు చేసుకున్నాము. మాకు ఎవరు కూడా సహాయపడిన వాళ్ళు లేరు. సాయం అంటే లేదులే కానీ ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి కదా. ఇక మేమే దగ్గరుండి పని అయితే చేసుకున్నాము. పనులన్నీ అయిపోయినాయి. ఇక షాపింగ్ పని ఒకటి ఉంది. ఫంక్షన్ ఉంది కదా, గృహప్రవేశం ఫంక్షన్ ఉంది. ఇక ఆ ఫంక్షన్ కోసం అయితే ఇక మేము